నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. మా ఆయన లక్ష్మి అంటారు కదా, అందుకని లక్ష్మి అని చెప్పాను. నా పేరు లక్ష్మి. సరేనండి, ఇవాళ గుత్తి వంకాయ కూర వండుతున్నాం. గుత్తి వంకాయకి అండి ఇంత వంకాయలు తీసుకుంటేనే బాగుంటుంది. మరీ ఇంత చిన్న తీసుకుంటే బాగోదు. ఎందుకంటే మగ్గిన తర్వాత ఇది కూరలో ఏమాత్రం కనబడదు అన్నమాట. అందుకని ఇంత వంకాయలు తీసుకోవాలి. 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇది చిన్నది, మిగతా 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను కదా. ఇప్పుడు అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఉల్లిపాయలు ముక్కలు కోసేసుకుంటున్నానండి. ఒక ఉల్లిపాయని 5-6 ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. మేము ఇందులో కుమ్ముతున్నాం అన్నమాట, రోట్లో కుమ్ముతున్నాం కదా, అందుకనేసి మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇదిగోనండి, ఇలాగా అన్ని ఉల్లిపాయలు కోసేసుకోవాలి. నీటిలోని కొంతంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు కండ్ర వచ్చేస్తాయి కదా, చేదు వచ్చేస్తాయి, నల్లగా అయిపోతాయి, రకరకాల విధాలుగా మారిపోతాయి అన్నమాట. ఈ వంకాయలు ఇప్పుడు 4 ముక్కలు అంటే జాయింట్ ఊడిపోకుండా ఉంచుకోవాలన్నమాట. ఇలా కోసుకోవాలి. ఇది కావాలంటే ఇంకా పెద్దది ఉంచుకోవచ్చు. నేను పొరపాటులోని కోసేసాను, ఊసులాడతాను కాబట్టి ఇలా చిన్నది ఇలా కోసుకోండి. ఇలా కోసుకుంటే చక్కగా వంకాయ పలంగా తినేయచ్చు. మొత్తం వంకాయలన్నీ కూడానండి ఇలాగే కోసేసుకోవాలండి. మొత్తం వంకాయలన్నీ కూడా ఇలా కోసేసుకున్నాను. ఉప్పు నీటిలో వేసుకున్నాను కదా, వంకాయలు ఏమీ పాడవ్వు, అందుకనేసి ఉప్పు వేసుకోవాలి నీళ్ళలో. ఇదిగోనండి, పచ్చిమిరపకాయలు కూడా కోసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అంటే కోసుకోవాల్సినవి అన్నీ కూడా అన్ని కోసేసి పక్కన పెడుతున్నాను. లేకపోతే కనుక మళ్ళీ పొయ్యి దగ్గర నుంచి మాకు లెగడానికి కుదరదు కదా. పొయ్యి దగ్గర వండుకునేటప్పుడు ఎప్పుడైనా సరేనండి అన్నీ రెడీగా పెట్టుకునే వండుకోవాలి. స్టవ్ల దగ్గర చేసుకునేది కుదరదు. సరే, ఇదిగోనండి, ముందుగానే చిన్న అల్లం ముక్క అలాగే కూసినన్ని ఎల్లుల్లిపాయలు వేసేసుకుని ఒక్క నలుగుపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా నలిగిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేసుకుంటున్నాను అన్నమాట. అల్లం వెల్లుల్లిపాయలు నువ్వు చెప్పాలి నాకు. ఇదిగోనండి, చూడండి, ఇలా కుమ్మేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా తీసేస్తాను ప్లేట్లో. ఇదిగోనండి, ఇదంతా కూడా ఇలా తీసేసుకున్నాను. ఇంకా నాడండి కూర వండేసుకుంటాం, చూపించేస్తాను. ఇదిగోనండి, పొయ్యి అంటించాను, పొయ్యి మీద దాపెట్టాను. ఇదిగోనండి, 2 గరిటెలు నూనె వేసాను. 2 గరిటెలు నూనె పడుతుందండి. ఎందుకంటే కనుక ఇది కొంచెం గుత్తి వంకాయ కూర కదా, అందుకనేసి నూనె ఎక్కువే పడుతుంది. ఇదిగోనండి, నూనె కాగిపోయింది కదా. ఇప్పుడు ఈ వంకాయలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇందాక కోసుకుని ఉంచుకున్న వంకాయలన్నీ ఇందులో వేసేసుకోవాలి. అయితే ఇదిగోనండి, ఇప్పుడు వీటిని ఈ వంకాయల్ని బాగా మగ్గిపోనివ్వాలి. బాగా మగ్గిపోతేనే బాగుంటాయి అన్నమాట. వీటిని ఇప్పుడు బాగా మగ్గబెట్టేద్దాం. చూడండి, ఇలాగ మధ్యలోని కలుపుకుంటానే మగ్గబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా తీసేస్తున్నాను అన్నమాట. మగ్గిపోయినాయి అన్నమాట. ఇంతకన్నా మగ్గ అవసరం లేదు. మళ్ళీ ఉల్లిపాయల్లో మగ్గుతాయి కదా, అందుకనేసి ఇప్పుడు తీసేస్తున్నాను అన్నమాట. ఇందాక వేసిన నూనెనండి, ఆ నూనెలోనే 2 బిర్యానీ ఆకులు వేసాను, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసాను. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ పేస్ట్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి. నేను జూమ్ చేస్తాను, నా ఫోన్ కాలిపోతుందేమో. చూడండి, బాగా ఏగుకోవాలి. చూడండి, ఇది ఇలా ఏగిపోయింది కదా, ఇలా వేస్తే చాలు. ఇప్పుడు ఇందులో ఉప్పు వేయలేదు కదా మనం, ఉప్పు 2 స్పూన్లు కారం, పచ్చిమిరపకాయలు వేసాం కదా, కారం చూసుకుని వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక్కసారి ఇలా కలుపుకోండి. అంటే ఇవి కూడా కొంచెం కారం కూడా పచ్చివాసన అంటే పోవాలి కదా, అందుకని
ఈ వంకాయలు వేసేయాలి. వంకాయలు ఏమాత్రం విడిపోకుండా స్లోగా ఇలా కలుపుకోండి. వంకాయలు విడిపోతే కనుక బాగోదు, గుత్తి వంకాయ కూర అవుతుంది. ఏమవుతుంది, గుత్తి వంకాయ పచ్చడి అవుతుంది అన్నమాట. పసుపు కొద్దిగా వేసానండి పసుపు. ఇప్పుడు వీటిని చక్కగానే జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నారు కదా, ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుని చూసుకుని వేసుకోండి వాటర్. ఇదిగోనండి, ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుని చక్కగా దగ్గరికి మగ్గనివ్వాలన్నమాట. ఇదిగోనండి, మూత పెట్టేసుకుని కాసేపు మగ్గితే దగ్గరికి పడిపోతుంది. చూడండి, కూర ఇలా ఉన్నది కదా, ఇలా ఉన్నప్పుడే మనం ఈ మసాలా పొడి అనేది వేసుకోవాలి. ఇది ఇంట్లో మసాలా పొడేనండి. ఒకసారి చీ పెడతాను ఎలాంటి మసాలా పొడి వేసుకుంటే బాగుంటుందో ఏటో కూడానే. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుని మసాలా అంతా కూడా మళ్ళీ ఇందులో ఇంకిపోయేంత వరకు కాసేపు ఇంకా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. మగ్గితే చక్కగా వంకాయలు చాలా బాగుంటాయి. మసాలాలో ఎంతసేపు అక్కర్లేదండి, కాసేపు మగ్గితే సరిపోతుంది అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. దాని తోడు పుల్లల పొయ్యి మీద కదా చేసుకుంటాం, ఇంకా రుచిగా ఉంటుంది అన్నమాట. అయిపోయింది కూర. ఇప్పుడు ఇందులోని కొత్తిమీర వేసుకుంటేనే వంకాయ కూర బాగుంటుందండి. కొత్తిమీర వేసుకోకపోతే బాగోదు. కాంబినేషన్ కొత్తిమీర. ఇది కూడా ఒకసారి ఇలా కలిపేసుకుని ఇంతేనండి, అయిపోయింది. తినేడు. ఇప్పుడు నేను ఎలా ఉందో కూర మీకు చెప్తాను తిని. ఇదిగోనండి, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. చాలా బాగుందండి. చూడండి, ఈ టేస్ట్ అంతా కూడా పొయ్యి మీద వండుకుంటాం వల్ల ఇంత టేస్ట్ వచ్చింది. పొయ్యి మీద వండేసాను అంతే, కంచంలో వేసుకుని తింటాను కదా అది, అందుకని ఇదైతే కనుక ఇంట్లోకి తీసుకెళ్ళిపోతాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ మట్టుకు ఇవ్వడం మర్చిపోకండి. మీ అమూల్యమైన కామెంట్ని కూడా పెట్టండి. తెలుగులో మాత్రమే, ఇంగ్లీష్లో పెట్టండి, నాకు ఇంగ్లీష్ రాదు.